లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. భారీ బందోబస్తు మధ్య వికారాబాద్ నుంచి కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు పోలీసులు. चल 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 వికారాబాద్ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. అక్కడే దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ తో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నించారని తెలుస్తోంది. అనంతరం పరిగి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. పట్నం నరేందర్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నత అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. భారీ బందోబస్తు మధ్య వికారాబాద్ నుంచి కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు పోలీసులు. चल 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 వికారాబాద్ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. అక్కడే దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ తో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నించారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన కొద్దిసేపటి కిందట మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు ముందట కూడా హాజరుపరిచారు. ప్రస్తుతం ఓవరాల్ గా కూడా అంతా కూడా ఆరా తీస్తున్నారు. అసలు సురేష్ తో ఏం మాట్లాడారు, అసలు ఈ ఘటనకి కారణం ఏంటి అన్న మొత్తం కూడా దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. అయితే దీని గురించి పొద్దున్న నుండి కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నరేందర్ రెడ్డి పొద్దున జూబ్లీహిల్స్ లో కూడా జాగింగ్ అని వెళ్తే కూడా పోలీసులు మఫ్టీలో వచ్చి కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం కూడా పరిగి పోలీస్ స్టేషన్ కి ఆయన తీసుకువెళ్ళినప్పుడు కూడా మనం అందరం కూడా అక్కడ చూసాము. విజువల్స్ లో పోలీసు బందోబస్తు విపరీతంగా పెట్టి అటు పోలీస్ స్టేషన్ కి ఇటు అటు 50 మీటర్ల దూరంలో మొత్తం పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ పహారా కాస్తూ ఉన్నారు. సో దీనిపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫైర్ అయ్యారు. ఆయన ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఏమైనా క్రిమినలా, అలా మఫ్టీలో ఎలా తీసుకెళ్తారు పోలీసులు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు 14 రోజులు ఆయనకి రిమాండ్ కూడా విధించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుపోతుంది అనేది కూడా ప్రస్తుతం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో మన అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎక్కడైతే లగచెర్లలో చేసిందో దాంట్లో ట్రైబ్స్ అందరూ కూడా ఈ ఫార్మా కంపెనీకి అగేనెస్ట్ గా ఉన్నారు. దయచేసి మా భూములు మాకు వదిలిపెట్టండి, లేకపోతే మాకు విషం ఇచ్చి ఇవ్వండి, మా భూముల్ని వదిలేయండి కూడా అక్కడ ఫైర్ అవుతున్నారు. అక్కడ మెజారిటీ అయితే ట్రైబ్స్ అందరూ కూడా తమ భూములు తమకే ఇవ్వాలంటున్నారు. ఇంకా అక్కడ రోటీ బోటి తండంతో పాటు లగచెర్ల 2 అడ్జస్టెంట్ గా కలిసి ఉంటాయి. సో రోటీ బోట తండ మొత్తం కంప్లీట్ గా ట్రైబ్స్ ఉన్నారు. ట్రైబ్స్ టోటలీ అగేనెస్ట్ గా ఉన్నారు ఈ ఫార్మా కంపెనీకి. ఇంకా లగచెర్ల గ్రామ నివాసులు కొంతమంది ఏమో అయితే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెట్టండి, లేదు అంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, తప్పు లేదు, కానీ ఈ ఫార్మా కంపెనీ వద్దు, ఎందుకంటే ఇక్కడ ఇది నీళ్లు కలుషితం, ఈ
ఇది ఈ యొక్క ప్రభావము ఈ యొక్క లగచర్ల గ్రామం పక్కనే ఉండదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఈ నీటి కలుషితం అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం భూమి కూడా కలుషితం అయిపోతుంది. సో ఇక్కడ మేము సమస్య లేదు, ఒప్పుకునేది లేదంటూ కూడా అటు లగచర్ల గ్రామవాసులు కూడా కొంతమంది అబ్జెక్షన్ చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ పైన అసలు ఎవరు చేస్తారు, ఇది ముందస్తుగా జరిగిందా, పట్నం నరేందర్ రెడ్డితోని ఆ సురేష్ అనే కల్పరేట్ ముందుగానే మాట్లాడి కావాలనే కలెక్టర్ అక్కడికి రప్పించి వీళ్ళందరినీ ఉసిగోల్పాడా, కావాలనే డైవర్ట్ చేశారా ఈ ఇష్యూనంతా కూడా. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే మెజిస్ట్రేట్ జడ్జితో సమానం ఆ జిల్లాకి. అంటే ఒక రకంగా ఆ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పైన కూడా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ అట్ ది సేమ్ టైం కూడా ఇది రాజకీయంగా చాలా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే పదే పరస్పరం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా పదే కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం పట్నం నరేందర్ రెడ్డికి ఆయనకు ఆరోగ్యం బాగలేదంటూ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా కేసు ఏందో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తూ నికృష్ట పరిస్థితిని తీసుకొచ్చారంటూ కూడా ఫైర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం స్థానిక ఎంపీ డీకే అరుణ ఆ గ్రామానికి వెళ్తారంటే ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వార్డు మెంబర్ కానటువంటి కేవలం ముఖ్యమంత్రి అనే ఒకే అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్ల విలేజ్ కు 300 మందితో అనుమతిస్తారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలో తన అనుచరులతో వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే మీ వాళ్ళని విడుదల చేస్తామంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన దళిత బీసీ రైతులను జైల్లో పెట్టి వాళ్ళని కొడుతూ చిత్రహింసలో పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇదే అంటూ కూడా ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పదే కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తోంది. అయితే మొత్తం ఓవరాల్ గా 50 మందిని అరెస్ట్ చేస్తే యువకులను దాంట్లో నిన్న 16 మందిని కూడా కొడంగల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమైండ్ విధించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా అంటే అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారిని సేమ్ టైం దాంట్లో కొంతమంది బీఆర్ఎస్ సింపథైజర్స్ ఉన్నారని కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా రిమాండ్ విధించబోతున్నారు అనేది కూడా చర్చించక మారింది. పొలిటికల్ గా ఇది ఎలాంటి ఉద్రిక్తకు దారి తీస్తుంది. ప్రస్తుతం లగచర్ల గ్రామం అయితే అసలు ఎవరైనా వస్తే కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అవుతున్నారు ప్రభుత్వ అధికారులు. ఎస్పెషల్లీ ఆ ట్రైబ్ ఏరియాస్ ఉన్న రోటిపోటి తండాలో అయితే ప్రభుత్వ అధికారిని ఎవరిని చూసినా కూడా స్థానికులు అక్కడ లప్పడ ట్రైబ్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీరు ఇక్కడికి రావద్దంటూ కూడా వారి పైన ఫైర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఒకవేళ పట్నం నరేందర్ రెడ్డికి 14 days రిమాండ్ విధిస్తే రాజకీయంగా ఆ ఉద్రిక్త వాతావరణం చల్లారుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచ్. మరి అరెస్ట్ వేసుకునే పక్కన మరి లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నత అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జైలుకు తరలిస్తున్నారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కలెక్టర్పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. భారీ బందోబస్తు మధ్య వికారాబాద్ నుంచి కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు పోలీసులు. వికారాబాద్ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ డీటీసీ సెంటర్కు తరలించారు. అక్కడే దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. కలెక్టర్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్తో ఫోన్లో ఏం మాట్లాడారని ప్రశ్నించారని తెలుస్తోంది. అనంతరం పరిగి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. పరిగి పోలీస్ స్టేషన్ కూడా